హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటలక్క కర్రీస్. ఈరోజు మేము చిన్నరావురికి వెళ్ళాము. మటన్ తీసుకొద్దామని మా పిల్ల కోసం మటన్ కోసం వెళ్ళాను. అప్పుడు మటన్ అయిపోయింది. మళ్ళీ వెంటనే మార్కెట్కి వచ్చి నేను చేపలు చూసుకున్నాను. ఫ్రెష్గా బాగా బతికిన చేపలు ఉన్నాయి అక్కడ. నేను మాత్రం చేప తీసుకున్నాను. చేప తీసుకున్నాక మంచిగా చూడండి, అంతా దాని మీద ఉంటుందిగా డస్ట్ అంతా పెంకులన్నీ తీసేసి నీట్గా రుద్దేసి వాళ్ళు చూడండి ఎంత శుభ్రంగా ఎంత నీట్గా రుద్దుతుందో. వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. చూడండి ఆంటీ కూడా చాలా మంచిది. నేనే బురఖా వేసుకుని అక్కడ నిలబడి చూస్తున్నాను, చేపలు చేస్తున్నారు కదా. నేను 2 చోట్ల 3 చోట్ల వెళ్తాము. ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూనే ఉంటారు. పాపం అయినా ఎవరైనా కూడా మంచిగానే చేసిస్తారు చేప. ఎందుకంటే మేము ఎక్కువగా నమ్మకంగా వెళ్ళేవాళ్ళు, వాళ్ళు అర్థమైపోయింది. వాళ్ళు మంచిగా చేపలైనా రుద్దైనా కటింగ్ అయినా. ఈ అబ్బాయి మాత్రం ముక్కలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా కట్ చేసి ఇచ్చాడు. మా పిల్లోడైతే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయిస్తాడు. నేనేమో మధ్యలో పొట్ట భాగం కట్ చేయించేసాను. చూడండి ఇలా కట్ చేయించి ముక్కలు తీసుకున్నాను. అలా అయితే ముక్క చెదరకుండా గట్టిగా ఉంటుంది. మేము రౌండ్ షేప్లో కట్ చేయించుకుంటే పులుసు అయినా ఇగురైనా ఫ్రై అయినా చేసేటప్పుడు ఇరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. అతను నాకు చెప్పాడు ఎలా కట్ చేయాలండి అన్నాడు. ఇలా చూడండి ముక్కలన్నీ మంచిగా కట్ చేసేసాడు. ఒక మీడియం సైజులో ముక్కలన్నీ ఒక సంచిలో వేస్తున్నాడు. చేప కటింగ్ చేసిన డబ్బులు మాత్రం మాకు ఇవ్వండి అమ్మన్నాడు. నేను వెళ్ళి అక్కడ చేప తీసుకున్న డబ్బులు అక్కడ కట్టేసి ఈ అబ్బాయికి ఏమో క్లీన్ చేసినందుకు ఈ అబ్బాయి డబ్బులు ఈ అబ్బాయికి ఇచ్చేసాను. ఇప్పుడు ఆ సంచి తీసుకుని నేను అక్కడ కొత్తిమీర కూడా తీసుకుని ఇంటికి వచ్చేసాను. శుభ్రంగా మళ్ళీ ఇంటికాడ రాళ్ళు ఉప్పు వేసుకుని మంచిగా వాష్ చేసేసాను. చూడండి గిన్నె పొయ్యి మీద పెట్టేశాను. నాకు ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి వేసుకున్నాను. నాకు ఒక లెక్క అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి గిన్నెలో మాత్రం తక్కువగానే అనిపిస్తుంది, కానీ ఎక్కువగానే వేసుకున్నాను నెయ్యి చూడండి గిన్నెలు మాత్రం నెయ్యి మాత్రం ఎక్కువగానే వేసుకున్నాను. మళ్ళీ నూనె వేసుకున్నాను. ఒక ఉల్లిపాయలు మాత్రం చిన్న ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు తీసుకుని సన్నంగా కట్ చేసుకున్నాను. తగినంత నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి నేను మంచిగా హై మీద పెట్టేసి ఫ్రై చేస్తున్నాను. చిన్నులపాయల రెబ్బలు మాత్రం ఒక గుప్పెడు నిండా చిన్నులపాయ రెబ్బలు తీసుకున్నాను. ఆ రెబ్బలు మాత్రం కచ్చా పక్కగా దంచేస్తున్నాను. చిన్నులపాయలు మాత్రం కచ్చా పక్కగా దంచేసి వేసేస్తున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయినాయి, పింక్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు మాత్రం అల్లం చిన్నులపాయల పేస్ట్ తీసుకొచ్చుకున్నాను. అల్లం చిన్నులపాయల పేస్ట్ అంటే కొంచెమే ఉంది దాంట్లో చిన్నులపాయల పేస్టు. ఎక్కువ నేను 3 భాగాలు అల్లమే పేస్ట్ చేసుకున్నాను. నేను అల్లం పేస్ట్ మాత్రం ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. అల్లం చిన్నులపాయల పేస్టు. ఈ చిన్నులపాయలు మాత్రం కచ్చా పక్కగా దంచేసాను కదా, భలే గుమగుమ అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందో. చూడండి దీంట్లో ఎండి కొబ్బరి బాదం పేస్ట్ 2 వేసుకున్నాను. మా అమ్మాయి చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం మా అమ్మాయిది. చూడండి హై మీద పెట్టి మంచిగా మగ్గించుకుంటున్నాను. బాదం కూడా ఉంది కదా, బాదం పేస్ట్ కూడా అడుగు పట్టిద్ది అందుకోసం. చూడండి తగినంత పసుపు వేసుకున్నాను, తగినంత కారం వేసుకున్నాను. నేను స్పూన్లతో అట్లా లెక్క పెట్టుకుని ఒక ఐడియా అనేది ఉంటుంది నాకు, ఎంత వేసుకోవాలో కూరని బట్టి వేసుకుంటాను. నేను 2 కిలోల కూరకి ఇంత, 3 కిలోలకి ఇంత, 1 కిలోకి ఇంత అలా వేసుకుంటాను. చూడండి రవ్వంతా వాటర్ ఎందుకు వేసుకుంటున్నానంటే అడుగు పట్టకుండా మంచిగా ఫ్రై అవుద్ది అని మసాలా అంతా. చూడండి కొత్తిమీర మాత్రం ఒక గుప్పు నిండా కొత్తిమీర వేసుకున్నాను. వేసేటప్పుడు కొంచెం చూస్తున్నాను, ఎందుకంటే చెప్పన దాంట్లో కాడలు కొన్ని ఎక్కువ సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఆ కాళ్ళు కూడా వేసుకుంటే మన గ్రేవీ కూరలు చాలా బాగుంటుంది. ఇది చూడండి నేను ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ వేసి నేను పొడి మసాలా చేసుకున్నాను. ఆ పొడి మసాలా వేసుకున్నాను. మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇలా మేము ఫ్రై చేసేటప్పుడు ఏమైందంటే గ్రేవీ అంతా అడుగు పట్టినట్టుగా ఉంటుంది. అందుకోసం నేను కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుని ఇప్పుడు తగినంత వాటర్ వేసుకున్నాను ఈ గురుకూరలో.
మూత వేసి హై మీద పెట్టేసాను. ఫస్ట్ లైవ్ పెట్టాలనుకున్నాను ఫ్రెండ్, లైవ్కి జనం ఎక్కువ రాలేదు, అందుకోసం తీసేసాను. చూడండి, వంకాయలు మాత్రం ఒక 3 వంకాయలు తీసుకున్నాను. నేను పెద్ద వంకాయలు వేసుకునేదాన్ని, కానీ అలా ఉన్నప్పుడు ఏమైందంటే చిన్న సైజ్ అయితే బాగుంటుంది. మరీ పెద్దగా ఉన్నాయి, లేతగా ఉన్నాయి కానీ పెద్దగా ఉన్నాయి వంకాయలు. అందుకోసం లావు ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఇగురు కూరలో బొచ్చ చేప వంకాయ వేసి ఇగురు కూర వండితే అసలు చాలా బాగుంటుంది. అందుకోసం 3 వంకాయలు తీసుకున్నాను. చిన్నవి తీసుకురా అమ్మాయి అంటే మా అమ్మాయి పెద్దవి తీసుకొచ్చింది, అక్కడ చిన్నవి లేవంట. అందుకోసం పెద్ద వంకాయలు వేసుకుంటే నాకు నచ్చదు, ఎందుకంటే చిన్నగా ఉంటే అప్పుడు బాగుంటాయి మసాలా పట్టేసి. ఈ పెద్దగా అయితే తినాలన్నా కూడా అంతకు ఇష్టం కలగదు. అందుకోసం నేను లావు ముక్కలు కట్ చేసుకుని లైట్గా కొంచెం నీళ్ళలో ఫ్రై చేసుకున్నాను. చూడండి, మసాలాలన్నీ కలుపుకొని నేను చేప ముక్కలు పెట్టుకున్నాను కదా, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. ఒక్కొక్క ముక్క వేసుకుంటూ ఉన్నాను. చూడండి, పసుపు ఉప్పు కారం అంతా కలిపేసి పెట్టాను. చూడండి, చిన్నగా గిన్నె తిప్పేటప్పుడు నా చీర మీద ఆ గ్రేవీ పడింది, చీర అంతా పాడైపోయింది. నేను ఈసారి కారం మార్చేసాను ఫ్రెండ్. నేను ఇక్కడ తీసుకుంటున్నాను కానీ కారం తెగ మంట పుట్టేస్తుంది, కానీ కలర్ ఉండట్లేదు. అదేంటో మంట ఉంటుంది, అసలు కూరలు వేస్తే కలర్ ఉండట్లేదు. చూసి వాళ్ళు ఏమనుకుంటారు, కారం వేయట్లేదు అనుకుంటారు. నేను అందుకోసం ఆ కారం తీసేసి మళ్ళీ తెనాలికి వెళ్ళి మళ్ళీ కొత్త కారం తీసుకొచ్చుకున్నాను నేను. దీంట్లో మాత్రం కారం తక్కువ ఉంది, అది ఏంటో కారం మాత్రం బాగుంది. అందుకోసం ఇప్పుడు చూడండి, వంకాయలు మాత్రం ఫ్రై చేసుకున్న వంకాయలు ముక్కలన్నీ వేసుకుంటున్నాను. పచ్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు, కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి పచ్చి వాసన లేకుండా కలర్ లేకుండా బాగుంటాయి. అందుకోసం లైట్గా ఫ్రై చేసుకున్నాను. చూడండి, కూర ఎంత మంచిగా ఉడుకుతుందో. ఈసారి మాత్రం చిన్ని వంకాయలు, మంచి వంకాయలు తీసుకొచ్చుకుంటాను. చూడండి, పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకున్నాను, బాగా పచ్చిమిర్చి. ఆ నూనెలోని పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాను నేను. హై మీద పెట్టి మూత తీసి కూర ఉడకబెట్టుకుంటున్నాను. కొంచెం లైట్గా నాకు సప్పదనం అనిపించింది, మా అమ్మ టేస్ట్ చూసింది, కొంచెం సప్పదనంగా ఉంది అమ్మ అనింది. మళ్ళీ నేను తగినంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. మేము కూర టేస్ట్ చూసుకోవాలా, ఆ స్పూన్తో లెక్కలు పెట్టి వేసుకోకూడదు. ఒకసారి గ్రేవీ తక్కువ ఉన్నా కూడా కారం ఉప్పు ఎక్కువైపోయింది. గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకున్నప్పుడు మనకు సప్పగా అనిపించింది. అందుకోసం టేస్ట్ చూసి మేము రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఈ కొలతలు మాత్రం పెట్టుకోబాకండి, టేస్ట్ చూసుకోండి. ఫస్ట్ టేస్ట్ చూస్తేనే మన కూర ఎలా ఉంది ఏంటో అర్థమైద్ది. చూడండి, లాస్ట్లో ఫైనల్ నేను కొత్తిమీర వేసుకుని హై మీద పెట్టేసాను. కూర అంతా రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాల దాకా హై మీద పెట్టి ఉడకబెట్టేసాను కదా కూర. బొచ్చ చేప ఇగురు కూర సూపర్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక పొయ్యి మీద నేను అన్నం పెట్టేశాను. పచ్చి టమాటాలు తీసుకొచ్చింది మా అమ్మాయి, 1 కేజీ. ఒక 6 కిలో పెట్టేసి 6 కిలో తీసుకున్నాను. పచ్చి టమాటాలు, చిన్నులపాయలు ఇవన్నీ వేసి నేను టమాటా పచ్చడి చేసుకున్నాను. అబ్బా, ఎంత బాగుందో, కొత్తిమీర వేసి చేస్తే భలే బాగుంది. మా అమ్మాయి చేప కూర కన్నా టమాటా పచ్చడి తినింది, టమాటా పచ్చడి బాగుందని. చూడండి, ఆల్రెడీ వంకాయ వేయించాను కదా, దాంట్లోనే టమాటాలన్నీ కట్ చేసుకుని వేసుకుంటున్నాను. పచ్చి టమాటాలు ఇప్పుడు వస్తున్నాయి ఫ్రెండ్, ఎందుకంటే టమాటా పచ్చడి పట్టుకుంటారు కదా జనాలు, అందుకోసం నా పచ్చి టమాటాలు వస్తున్నాయి. తీసుకుని టమాటా పచ్చడి నూరుకొని భలే బాగుంటుంది. దీంట్లో నేను జీలకర్ర వేసుకున్నాను 1 స్పూన్ నిండా. చూడండి, కొంచెం కాదు, గుప్పెడి నిండా నేను కొత్తిమీర వేసుకున్నాను. మీకు వీడియోలో తక్కువగానే అనిపించింది, ఎక్కువగానే వేసుకున్నాను. కొన్ని గిన్నెలు ఉంటే నేను కడిగేస్తున్నాను ఫ్రెండ్, ఎందుకంటే పాపం ఎక్కువ అయిపోతున్నాయి అంట్లు, ఏంటో కొంచెం దానికి అన్నీ ఎంగిలిపోతున్నాయి. అందుకోసం
ఒకటి ఒకటి నేను తోముతూ వస్తున్నాను. చూడండి, అన్నం కూడా దగ్గరికి అయిపోయింది, ఉడకటానికి వచ్చేసింది. ఈ వంట చేస్తుంది నేను ఆదివారం నైట్లో. తీసుకొచ్చారు మధ్యాహ్నం నుంచి చేప, కానీ నా అల్లుడు లేదు, నా కొడుకు లేడు కదా, మేము ఆడవాళ్ళమే కదా అని లేటుగా వండాను కొంచెం. టమాటాలు చూడండి ఎంత మంచిగా మగ్గిపోయినాయో. ఇప్పుడు నేను అన్నం వంచేస్తున్నాను. చిన్నులపాయలు మాత్రం పెద్ద గడ్డ తీసుకుని నేను పైన తొక్క తీసేసాను. ఎందుకంటే తొక్క ఉంటే కొంచెం ఒక రకంగా రఫ్గా ఉంటుంది, ఇలా ఉందనుకో మెత్తంగా ఉంటుంది. ఒక ముక్క వచ్చినా కూడా తినేస్తాము టమాటా పచ్చడిలో. కొంచెం మాత్రం నేను చింతపండు వేసుకున్నాను. నేను చూసేవాళ్ళు నా ఛానల్కి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీ వంటలక్క కర్రీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను మిక్సీలో వేసేస్తున్నాను జార్లో, కానీ అదే పనిగా తిప్పాను. 2-3 రౌండ్లే తిప్పుతాను, పల్స్ లాగా చేస్తాను. ఎందుకంటే కచ్చా పక్కాగా చేయాలి ఆ పచ్చడి, అప్పుడు బాగుంటుంది. నేను తగినంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాను, మళ్ళీ కొత్తిమీర వేసుకుంటున్నాను. కొంచెం పల్స్ అట్ట కొట్టేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో పచ్చడి, బ్రహ్మాండంగా ఉంది, అసలు చాలా టేస్ట్ ఉంది. ఒక బాక్స్లో తీసుకుని పెట్టుకున్నాను నేను పచ్చడి అంతా. పెద్ద కెమెరాలో అలా ఉంటే అది కలర్ఫుల్గా కనిపించింది, కానీ నేను చేసే వంట ప్రతి వంట కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, ఒక ప్లేట్లో రైస్ వేసుకున్నాను, అప్పుడు వేడిగా వండేసాను అన్నం కూడా. ఇప్పుడు చూడండి, పచ్చి టమాటాలు పచ్చడి, బొచ్చ చేప, వంక, ఇగురు కూర ఎంత కలర్ఫుల్గా బ్రహ్మాండంగా ఉందో. నేను తీసుకొచ్చిన కారం రేట్ మాత్రం ఎక్కువే ఫ్రెండ్స్ అది, కానీ మండదు. ఎందుకంటే అది ఏదో కారం పేరు ఉంది దాన్ని, మండదు, కానీ కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది కూర. మేము ఏదంటే ఆ ప్యాకెట్లు తీసుకొచ్చి వేస్తున్నాం కదా, పిచ్చి పిచ్చి ఎండుమిరగాయలు వేసి చెత్తలాగా చేసేస్తున్నారు కారం. చూడండి, బొచ్చ చేప, వంకాయ ఇగురు కూర, టమాటా పచ్చడి బ్రహ్మాండంగా ఉంది. తప్పకుండా మీరు చూసేవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వంటలక్క కర్రీస్.